వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్రంలో తొలి కంటైనర్ స్కూల్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు కంటైనర్ దుకాణాలు ఇల్లు నిర్మిస్తున్నప్పటికీ తొలిసారి ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూళ్లు కంటైనర్లో ఏర్పాటు చేశారు. విద్యార్థుల భవిష్యత్ కోసం కలెక్టర్ ఈ స్కూల్ను ఏర్పాటు చేయించారు. తాత్కాలిక నివాసాల కోసం కొందరు కంటైనర్లను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఫామ్ హౌజుల్లో, కన్స్ట్రక్షన్ సైట్లలో ఆఫీసులుగా ఎక్కడికంటే అక్కడికి షిఫ్ట్ చేసేందుకు ఈజీగా ఉండటంతో కంటైనర్లను ఉపయోగిస్తున్నారు. కొందరు కంటైనర్ దుకాణాలు కూడా ఏర్పాటు చేసి వ్యాపారాలు సాగిస్తున్నారు. అయితే తొలిసారిగా కంటైనర్ స్కూల్ ఏర్పాటు చేశారు. తెలంగాణలో మొదటిసారిగా కంటైనర్లో స్కూల్ ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా కన్నయ్యగూడెం మండలం బంగారుపల్లి గుత్తికోయగుంపు అడవి ప్రాంతంలో ఈ కంటైనర్ స్కూల్ ఏర్పాటు చేశారు. స్థానికంగా పిల్లల కోసం ఈ ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది పూర్తిగా అడవి ప్రాంతం కావడంతో శాశ్వత నిర్మాణాలకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వదు. ఈ తండాలో పిల్లలు సౌకర్యవంతం లేని ఓ గుడిసెలో ఇన్నాళ్లుగా విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. ఓ టీచరు, ప్రధానోపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. వర్షం వస్తే పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా స్కూల్ నిర్మించాలని స్థానిక తండావాసులు కలెక్టర్ని కోరారు. అయితే కొత్త స్కూల్ భవన నిర్మాణానికి అటవీ శాఖ అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో కలెక్టర్ దివాకర వినూత్నంగా ఆలోచించారు. పర్మనెంట్ బిల్డింగ్ కాకుండా ఎక్కడికంటే అక్కడకు షిఫ్ట్ చేసే సౌకర్యం ఉన్న కంటైనర్ స్కూల్ ఏర్పాటు చేసి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ తన నిధుల నుంచి ప్రత్యేకంగా 13 లక్షలు ఖర్చు చేసి కంటైనర్ స్కూల్ ఏర్పాటు చేయించాడు. పిల్లల ఉన్నత భవిష్యత్ కోసం స్కూల్ను కొత్త రూపు ఇచ్చారు. ఇప్పటికే కంటైనర్ స్కూల్ సిద్ధం కాగా వచ్చే వారంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కంటైనర్ స్కూలు 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు. ఇందులో 12 వరకు డ్యూయల్ డెస్క్లు ఉంటాయి. అంటే ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కూర్చోడానికి 3 కుర్చీలు పట్టే స్థలం ఏర్పాటు చేయించారు. తొలి కంటైనర్ హాస్పిటల్ కూడా ఇక్కడే. ఇక ఇదే జిల్లాలో తొలిసారిగా కంటైనర్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయించారు. ములుగు జిల్లా తాన్వాయి మండలం పోచపూర్ గ్రామంలో స్థానిక గిరిజనులకు వైద్య సేవలు అందించేందుకు జిల్లా కలెక్టర్ ఈ హాస్పిటల్ను ఏర్పాటు చేయించగా ప్రస్తుతం వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. గిరిజనులు వైద్యం కోసం కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి రావడం, ఆలోపు ప్రాణాలు కోల్పోవడంతో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని కంటైనర్ హాస్పిటల్ను ఏర్పాటు చేయించారు. గిరిజనుల బాధలను అర్థం చేసుకొని వారికి కావలసిన సౌకర్యాలు అందిస్తున్న జిల్లా కలెక్టర్ను పలువురు అభినందిస్తున్నారు.